సో ఇప్పుడు పొటాటో దాల్ ప్యాటీసా? అవునండి. ఓకే. సో ఈ ప్యాటీస్ అంటే మనకి కట్లెట్స్ టైప్ లో వస్తాయి కదా రాజు గారు? ఎస్ అండి. కాకపోతే పప్పు ఇంకా బంగాళదుంప కాంబినేషనా? అంటే రెడ్ దాల్ యూజ్ చేస్తున్నాను. ఓ. సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో మనకు చాలా బాగుంటుంది ఇది. ఓకే. సో ఎలాగో ఆలూ బేస్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ గా వస్తుంది. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి పొటాటో దాల్ ప్యాటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొటాటో దాల్ ప్యాటీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 3, నానబెట్టిన ఎర్రకంది పప్పు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో దీన్ని ఫస్ట్ ఏం చేసుకోవాలి మనం? సో కొంచెం మనం జీలకర్ర ఉల్లిపాయలు వేసేసి కొంచెం వేయించేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్. ఓకే. సో దీంట్లో జీలకర్ర. ఇప్పుడు మనకి ప్యాటీస్ కి కట్లెట్స్ కి ఏంటి తేడా రాజు గారు? సో పెద్దగా తేడా ఏమి ఉండదండి. జస్ట్ ఊరికి అట్లా పేరేనా? అంటే కొంచెం జనరల్ ప్యాటీస్ కొంచెం అంటే మనకి సైజ్ ఏమన్నా? సైజ్ ఏం లేదు, పెద్దగా చేసుకుంటాం, కట్లెట్ చేసుకున్నట్టే. ఆ, సో చిన్నగా కూడా చేసుకుంటాం. ఓకే. సో అన్ని కూడా సేమ్. అల్లం, ఉల్లిపాయ ముక్కలు ఓకే. కొంచెం చిన్న చిన్నగా తరుక్కోవాలి. ఓకే. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. సో ఇక్కడ టేస్ట్ అనేది మన ఇష్టం, మనం కాల్స్తే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఎర్రకంది పప్పు అయితేనే బాగుంటుంది రాజు గారు, దీనికి ఏదైనా పప్పు తీసుకోవచ్చా? పెసరపప్పు తీసుకోవచ్చు అండి, పెసరపప్పుతో కూడా బాగుంటుంది. సో ఈ రెండు బాగుంటాయి, అంటే కొంచెం మనకు తొందరగా వేగుతాయి ఈ రెండు కూడా. అవును, మనం ఉడికించుకోలేదు కదా. ఓహో, అంటే ఇట్లా పాన్ ఫ్రై చేసుకుంటే ఫాస్ట్ గా వేగేవైతే దీంట్లో బాగుంటుంది. ఎస్, ఉడికించుకుంటే మనకి దాంట్లో టేస్ట్ అనేది పెద్దగా తెలియదు మనకు అంతగా. ఓకే ఓకే. సో ఇక్కడ నానబెట్టుకున్న ఎర్రకంది పప్పు. సో ఇప్పుడు పెసరపప్పు కూడా మనం జస్ట్ నానబెట్టుకొని ఇట్లా వేయించుకొని తినేస్తూ ఉంటాం కదా, సో ఇది కూడా అట్లానే అయిపోతుందా మనకి? ఎస్ అండి. సో ఇక్కడ కొంచెం వేయిస్తాం మనం, ఎక్కువగా కాకుండా. ఓకే ఓకే. సో ఇది కొద్దిగా వేగాలి అయితే పప్పు కొంచెం అండి. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఈ పప్పు వేగలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మీ జుట్టు అందంగా ఆరోగ్యంగా పెరగాలి అంటే కొబ్బరి పాలు తలకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే మీ హెయిర్ హెల్దీగా ఒత్తుగా పెరుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, ఓకే, చాట్ మసాలా, సో అలాగే ఇక్కడ స్టవ్ ఆపేసేసుకొని మనం ఓకే. సో ఉడికించుకున్న బంగాళదుంప ఇలా మెత్తగా మెది పెట్టేసుకోవాలండి. సో దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో దీంట్లోనే కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. ఓకే. సో నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర. సో ఇది బాగా కలిపేసుకోవాలి. ఈ పప్పు అంతా కూడా బాగా వేగిపోయింది కదా, ఏదో అటుకులు అలా వేగిపోతాయి కదా, అలా అయిపోయాయి. పొడి పొడిగా అయిపోయింది. అంటే ఇది ఎక్కువసేపు పెద్ద ఉడికించక్కర్లేదా రాజుగారి? లేదండి, నానిపోతే మనకు అది కొంచెం సాఫ్ట్ గానే అయిపోతుంది. సో రాజుగారు ఈ పెనం కూడా హీట్ పెట్టుకుందామా? ఓకేనండి. సో ఇది మనం ఈ పక్కన పెట్టేసుకుని మనం ప్యాటీస్ చేసుకుందాం. చిన్న ప్లేట్ ఇస్తారా? ఏమిటది? పప్పా? కొద్దిగా ఎందుకు? ప్యాటీస్ కొంచెం దీంట్లో అలా రోల్ చేసి. ఇప్పుడే నేను మిమ్మల్ని ఏ బ్రెడ్ క్రమ్స్ లోనో అలా అద్దుకోవచ్చా అని అడగబోతున్నాను, ఈలోగా మీరే పప్పు చూపించేశారు. సో అయితే మనం బ్రెడ్ లో అద్దుకున్నట్టు పప్పులో అద్దుకోవాలా? కొంచెం ఆ టేస్ట్ ఇంకొంచెం బాగా తెలుస్తుంది.
చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ ప్యాటీస్ మనకి. ఎస్ అండి. సో అక్కడక్కడ మనకి పప్పు అనేది తగులుతుంది కదా. యా. సైజ్ అనేది మన ఇష్టం అండి. అది జనరల్గా బర్గర్ లాంటి వాటిల్లోకి అయితే కొంచెం పెద్ద సైజ్ పెద్ద చేస్తాం. సైజ్. ఇక్కడ మనం ముట్టివే తింటాం కాబట్టి చిన్న సైజ్ అయితే బాగుంటుంది. సో ఇక్కడ ఫైనల్గా ఈ మనం ఆల్రెడీ ఎర్రకంది పప్పు వేసుకున్నాం కాబట్టి మేము ఎర్రకంది పప్పులో అద్దుతున్నాము. మీరు కావాలి కొంచెం క్రంచీ క్రంచీగా అనుకుంటే బ్రెడ్ క్రమ్స్ లేదా కార్న్ ఫ్లేక్స్, బాగా కరకరలాడాలంటే కార్న్ ఫ్లేక్స్, కొంచెం కరకరలాడి ఆడినట్టు ఉండాలంటే బ్రెడ్ పౌడర్. కానీ అవి ఎప్పుడు మనం యాక్చువల్గా అలా అద్దుకుంటూనే ఉంటాం. ఈ పప్పే వెరైటీ. సో కాబట్టి ఇట్లా ట్రై చేసి ఒకవేళ ఈ పప్పు మనకి అంత అంటే నచ్చలేదు అనుకుంటే అప్పుడు నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. చూడ్డానికి మాత్రం బాగున్నాయి రాజు గారు పప్పుగా. అంటే జనరల్గా ఎర్రకంది పప్పు మనం స్నాక్స్లో తక్కువ కదా వాడతాము, చాలా తక్కువ అండి. యా. అండ్ నేను కూడా ఎప్పుడు అంటే స్నాక్స్ టేస్ట్ చూడలేదు, ఈరోజు ఈ ప్యాటీస్ టేస్ట్ చూడాలి. శనగపప్పు, పెసరపప్పు ఇలాంటివి మనకి ఎక్కువ అలవాటు. ఎస్. చూద్దాం ఈరోజు ఇది ఎలా ఉంటుంది. ఓకే. సో ఇలా మనకి ఎన్ని కావాల్సిన మనం రెడీ చేసుకోవచ్చు. సో కొంచెం వేగాలండి, ఎందుకంటే పప్పు కూడా మనం పచ్చిది వేసాం కదా, కొంచెం అది కూడా వేగితే మనకు ఆ టేస్ట్ అనేది కొంచెం చాలా బాగుంటుంది. సో నేను వీటిని జాగ్రత్తగా చూస్తుంటాను రాజు గారు. మీరు ఏం కార్వింగ్ చేసి చూపిస్తారు? క్యారెట్తో చేస్తున్నానండి. క్యారెట్. ఓకే. సో ఇలా మామూలుగా మనం షార్ప్నర్తో మనం ఇట్లా పీల్ చేస్తాం కదా, సో ఆ మెథడ్లో చేస్తున్నాయి అండి ఫ్లవర్స్. కార్వింగ్లో పెద్ద షార్ప్నర్స్ ఉండవా రాజు గారు? ఉంటాయండి. ఉంటాయా? ఉంటాయి, అవి కూడా మార్కెట్లోకి వచ్చాయి. అదే అందుకని అడుగుతున్నాను, ఎందుకంటే ఇలాంటివి చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా. అంటే మీకు వచ్చేస్తాయి ప్రొఫెషనల్స్ కాబట్టి. వావ్, బాగున్నాయి రాజు గారు. ఇవి ఎలా ఉన్నాయంటే అవేవో చెకోడీలు ఉంటాయి చూసారా మనకి పైన పప్పులు అలా ఉన్నాయి. పప్పుల చెకోడీల్లో ఇవి కాదు కదా వేసేది, శనగపప్పు వేస్తారు. సో మీరు చెక్కేస్తున్నారా దాన్ని? అంటే అలా మొత్తం ఎంతైతే అంత తీసుకోవాలా, లేకపోతే మధ్యలో కట్ చేసేసుకోవాలా? మధ్యలో కట్ చేస్తున్నాను. సో మినిమం లెంత్ వచ్చిన తర్వాత మనం కట్ చేస్తే మనకి ఇలా రెండుగా వస్తాయి, ఫ్లవర్స్ లాగా. ఎస్. సో కొంచెం షార్ట్ అయితే మళ్ళీ ఒకసారి మనం ట్రిమ్ చేసుకొని, సో ఇంకోటి చేస్తున్నాను. సో ఈ వేగంతలో ఇది కూడా అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఏం చేశారా పైది? అక్కర్లేదా అది? అది అక్కర్లేదు. సో ఈ రెండు రెడీ చేశాను. ఓకే. సో ఇలా మనం రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, నైస్. సో తీద్దామా? ఓకే. పప్పుల చకోడీలాగా పప్పుల ప్యాటీస్ బాగున్నాయి. ఇవి డీప్ ఫ్రై చేస్తే ఈ పప్పులు కూడా బాగా అలా ఉబ్బుతాయేమో, మంచి క్రంచీగా వస్తుంది. చేసుకోవచ్చా డీప్ ఫ్రై కూడా? చేసుకోవచ్చు.
ఓకే కాకపోతే బట్ అప్పుడు అప్పుడు కొంచెం ఏమన్నా మనం బ్యాండింగ్ కి మైదా కానీ మ్మ్. కార్న్ఫ్లోర్ కానీ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఓకే అదే లేకపోతే ఆయిల్ వేయగానే స్ప్రెడ్ అయిపోతుంది. విడిపోతుంది. ఓకే పొటాటో దాల్ ప్యాటీస్ రెడీ. నైస్ రాజ్ గారు. ఓకే మరి పొటాటో దాల్ ప్యాటీస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొటాటో దాల్ ప్యాటీస్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన ఎర్రకంది పప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేయాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి దీనిలో వేయాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ప్యాటీస్ లో ఒత్తుకొని నానబెట్టిన పప్పులో అద్దుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, పొటాటో దాల్ ప్యాటీస్ రెడీ.